నాకు ఆ పెళ్లి ఆపాలన్న ఆలోచనే లేదమ్మా. నేను ఆఫ్టర్ ఆల్ పియర్ మేడం, నా వల్ల ఏమవుతుంది? నా వల్ల అవుతుంది. ఇప్పుడు నా దగ్గరుంది కాన్ఫిడెన్స్ మాత్రమే. ఎప్పుడు ఎలా అనేది చెప్పలేను, కానీ ఖచ్చితంగా పెళ్ళి ఆపుతాను. ఆ వసుకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. వసు అభిల మధ్య గ్యాప్ తీసుకొస్తాను. ఆ స్పేస్ లోకి నేను వెళ్తాను. అభిని నా వైపు లాక్కుంటాను. ఏంటి సార్ ఆవిడ అలాగనేశారు? తనది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో అర్థం కావట్లేదు పిఏ. పెళ్లి ఎలా ఆపుతుంది? పెళ్ళి ఆపితే కాన్ఫిడెన్స్, ఆపకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్. మీరెందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? నా గురించి పక్కన పెట్టు, నువ్వేమనుకుంటున్నావు? అనవసరంగా చంప మీద కొట్టించుకోవటం ఎందుకులేండి సార్. కొట్టంలే కానీ చెప్పరా. సీతని పెళ్లి చేసుకోవాలని రావణాసుడు స్వయంవరంకి వెళ్ళాడు. విల్లెత్తాడా సార్? లేదు. రాముని పెళ్లి చేసుకోవాలని శూర్పణఖ ఆశపడింది. పెళ్లి చేసుకుందా సార్? లేదు. అంతే సార్. ఇంతకీ ఏం చెప్తున్నావురా నువ్వు? కనకం పెళ్లి ఆపుతుందనా ఆపదనా? మీరు ఎమ్మెల్యే అవటం మీ అదృష్టం సార్. మీ నియోజకవర్గం ప్రజలు దురదృష్టం కూడా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? రాజకీయ నాయకుణ్ణి నేను, నాకు రామాయణం చెప్తున్నావా? చెప్పిన ప్రయోజనమే ఉంది, అంత శూన్యం. వసు గారు, ఏం వెతుకుతున్నారు? ఏమైంది? నా కమ్మ ఒకటి పోయిందండి. రూమ్లో ఉన్న పోయిందా? బయట ఆరేసిన బట్టలు రూమ్లోకి తీసుకొచ్చి మడత పెట్టాను. అప్పుడు 2 కమ్మలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఒకటి కనిపించడం లేదు. పోయినా మీ కమ్మ వెతికి పెడితే నాకేమిస్తారు? ఏం కావాలి? ఏదడిగినా ఇస్తారా? ముందు చెవి కమ్మ వెతికి పెట్టండి. మళ్ళీ మాట తప్పరు కదా, ప్రామిస్ చేయండి. ప్రామిస్. ఓకే, మీ రెండో కమ్మ ఇవ్వండి. ఎందుకు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇవ్వండి చెప్తాను. మీ రెండో కమ్మ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడే వస్తాను, మీరు వెతుకుతూ ఉండండి. నా రెండో చెవి కమ్మ కూడా కనిపించట్లేదండి. సరిగ్గా చూడండి, రెండు కనిపిస్తాయి, నాకు నమ్మకం ఉంది.
పోయినా మీ కమ్మ వెతికి పెడితే నాకేమిస్తారు? కనిపించా? ఆహా లేదండి. మీరు అబద్ధం చెప్తున్నారు. కావాలంటే ఒకసారి మీరే చూడండి. నా దగ్గరకు వస్తున్నారేంటి? అక్కడ వెతకండి. వెతకాల్సింది అక్కడ కాదు, మరి మిమ్మల్ని చెక్ చేయాలి. ఆ, ఆ, ఆ. మీరు కమ్మలు నా దగ్గర ఉన్నాయనుకుంటున్నారా? ఉన్నాయో లేదో చూస్తాను. లేవు. ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇక్కడ. ఎందుకు దాచారు? మీరు కనిపెట్టలేరేమో అనుకున్నాను. ప్రామిస్ని మిస్ చేయాలనుకున్నారా మిస్సెస్ గారు? ఏం కావాలో అడగండి. అడిగాక కాదనకూడదా? నేను ఇవ్వలేనిది అడిగితే? అది ప్రామిస్ చేసే ముందు ఆలోచించాలి. సరే, నేను ఇవ్వగలిగింది అయితే ఇస్తాను. మీరు ఇవ్వగలిగిందే, మీ దగ్గర ఉన్నదే, ఖర్చు లేనిదే అడుగుతాను. ఓకే? అడగండి. ఏదో అడుగుతానని కమ్మలు పెట్టారేంటి? అడుగుతా. వెలకట్టలేని చిరునవ్వునిస్తారా? ఏంటి? ఒక్కసారి నవ్వండి. నవ్వు కావాలా మీకు? నవ్వే కావాలి.
ఎప్పుడూ మీరు నవ్వుతూ ఉండాలి. మీరు ఏది పోగొట్టుకున్నా మీ చిరునవ్వును పోగొట్టుకోవద్దు. నాదేది పోయినా తిరిగి ఇవ్వడానికి మీరున్నారు కదా, వెతికి మరీ ఇస్తారు. కొన్ని వెతికినా దొరకవు వసు గారు. అలాంటి వాటిని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. అందులో మన ఆనందం ఒకటే. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళను ఆపేది ఈ చిరునవ్వే. ఆ నవ్వు మీరు కావాలి, మీ నవ్వు నాకు కావాలి. ప్రామిస్ చేశాను కదా, ఇచ్చేశాను, తీసుకోండి. మన శ్రావ్య పెళ్ళి కదా, అందరూ సంతోషంగా ఉంటారు. అవును, చాలా రోజుల తర్వాత మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. అమ్మ, నాన్న, వదిన, శ్రావ్య చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు శుభలేఖలు ఇంటికి వస్తాయి. పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి. ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, కొందరు తప్ప. వాళ్ళ ఏడుపు ఈ పెళ్లికి అడ్డు రాకూడదు. తాళి లేని ఆడది, తాడు లేని బొంగరం రెండూ ఒకటే. ఆ దేవుడికి కూడా నా మీద దయలేదు. నా కష్టాలకు కామాలు తప్ప ఫుల్ స్టాప్ లేదు. ఏ అమలకి నాగార్జుననిచ్చినట్టు, ఊహకి శ్రీకాంత్నిచ్చినట్టు, జీవితకి రాజశేఖర్నిచ్చినట్టు, లేటెస్ట్ గా లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్నిచ్చినట్టు నాకు కూడా ఎవరో ఒక వరుణ్ణి ఇవ్వచ్చు కదా. నేను కూడా భర్త పిల్లలతో సంతోషంగా ఉంటాను కదా. నా మీద నీకెప్పుడు దయ కలుగుతుంది దేవుడా? రిలీజ్ కు నోచుకోని సినిమా ల్యాబ్ లో మగ్గిపోయినట్టు నా జీవితం కూడా చీకట్లో మగ్గిపోవాల్సిందేనా? థియేటర్లో రిలీజ్ కాలేకపోయి ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమాల నా జీవితానికి కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ చూపించు దేవుడా, 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 దేవుడా. నీలమేఘవరవర్ణ నిగమ నిగమాంత నిజ నివాస శరశ్చంద్రికా సౌమ్య దేవుడా, దేవుడా. నా ప్రేయర్ కి దేవుడు రియాక్ట్ అవుతాడు అనుకుంటే ప్రకృతి స్పందిస్తోందేంటి? ఏంటి చిత్తు కాగితం? ఆస్తి గొడవలా, కోర్టు కేసులా, సంతానం కలగటం లేదా, వివాహం జరగటం లేదా, మనశ్శాంతి కరువైందా? అయితే వెంటనే సంప్రదించండి. మీ సమస్య ఏదైనా పరిష్కారం పొందండి. స్వామీజీ హాంఫట్ బాబా, గణేష్ ఆస్ట్రాలజీ. ఈ బాబాజీ ఎవరో నా బతుకు జట్కా బండిని పెళ్లి పెట్టి లెక్కించేలా ఉన్నాడు. వెంటనే వెళ్ళి కలవాలి. అమ్మా, నాన్న, అభి, వసు, పావని, అందరు రండి, శుభలేఖలు వచ్చాయి. ఆగకి బావగారు అందరినీ పిలిచారు, కానీ మనల్ని పిలిచారా? వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి కదా, వెళ్ళి చూద్దాం. మనకి వీసాలు రావాల్సిన టైంలో వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. మనకి అవసరం లేని వాటిని చూడటం అవసరమా? చాలా బాగుందన్నయ్య. అది కాదు అఖిల్, హారిక అక్కడే ఉండిపోయారేంటి? రండి.
వెడ్డింగ్ కార్డ్స్ చూద్దురు గాని. హారిక, అఖిల్ రండి. ఈ పెళ్లి శుభలేఖలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఎలా ఉన్నాయి అఖిల్? నైస్ వదినా. మా పెళ్లి కార్డు ఇంతకన్నా రిచ్గా ఉండేది. ఆ కార్డుతో పోలిస్తే ఈ కార్డ్ బెస్ట్. ఇది డబ్బున్న పెళ్లి కాదమ్మా, మధ్యతరగతి పెళ్లి. కానీ పెళ్లి కొడుకు వాళ్ళు మీకంటే ధనవంతులమ్మా. వాళ్ల కార్డు ఇంకా బావుంటుంది. ఇప్పుడు పోలికలెందుకండి? పావని, వసు, హారిక, మీ ముగ్గురు తొలి శుభలేఖని దేవుడి ముందు పెట్టండి. అమ్మా, నాన్న, తొలి శుభలేఖ మీ చేతుల మీదుగా ఇవ్వండి. అమ్మా వసు, మీ చేతుల మీదుగా కార్డు తీసుకోండి. వసు, కార్డుకి పసుపు పెట్టు. సరే అక్క. జాగ్రత్త అండి. అభి, జాగ్రత్త. అభి, జాగ్రత్త. అభి, జాగ్రత్త. అభి, అభి. ఏం చేసావు హారిక? నువ్వు బుద్ధుందా నీకు? సారీ అత్తయ్య, పొరపాటున జరిగింది. పొరపాటైందా? కావాలని చేశావా? కావాలని ఎందుకు చేస్తుంది నాన్న? పొరపాటని చెప్తుంది కదా. మొదట్నుంచి మీకీ పెళ్లి ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నారు. అమ్మా, నాన్న, మీరు ఆగండి. అసలు ఇప్పుడు ఏమైందని? దీపాలు కింద పడడం, తొలి శుభలేఖ అంటుకోవడం, మంటలు అంటుకోవడం అశుభం కదా అభి? ఏం కాదు బావగారు. శుభలేఖ రాసిన పసుపు ఎంత పవిత్రమైనదో లేఖకి అంటుకున్న అగ్ని కూడా అంతే పవిత్రమైనది. ఈ పెళ్లికి దోషం ఏమైనా ఉంటే అది పోయినట్టే. లేదు వసు, ఇలా జరగకూడదు. ఇదేదో అపశకునానికి సంకేతం అనిపిస్తుంది. ఈ పెళ్లి జరుగుతుందో లేదో. నాకు ఏదో భయంగా ఉంది. ఎందుకు ఇలా జరిగిందో ఏమో. ఇప్పటికే పెళ్లి ఆలస్యమైంది. ఏదైనా జరగరాంది జరిగితే మగపెళ్లి వాళ్ళు మనల్ని అస్సలు క్షమించరు. అలా ఏం జరగదు నాన్న. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఈ పెళ్లి ఆపాలని ఎవరు ప్రయత్నం చేసినా నేను ముందుండి జరిపిస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను.
సార్ సార్ మేడం సార్ ఎక్కడున్నారు మేడం సార్ అబ్బా